హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో నువ్వుల ఆవకాయ అంటే నువ్వుల మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. సమ్మర్ అనంగానే మనకి గుర్తుకొచ్చేది మామిడి పండ్లు, అలాగే మామిడికాయతో పెట్టే పచ్చళ్ళు. ఇవి రకరకాలుగా పెడతారండి. ఆంధ్ర సైడ్ ఒకలాగా, మన తెలంగాణ సైడ్ ఒకలాగా. ఇందులో నేను మన తెలంగాణ స్పెషల్ నువ్వుల ఆవకాయ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది కొంచెం కొంచెంగా పెట్టుకుంటేనే బెటర్ అండి. స్టార్టింగ్ స్టేజ్లో అంటే పెట్టడము నేర్చుకున్న వాళ్ళు, ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎన్ని కిలోలైనా ఈజీగా పెడతారు. నేను ఇక్కడ 4 కాయలతో మాత్రమే చూపిస్తున్నాను. ఆ 4 కాయల్ని మంచిగా కట్ చేసుకున్నాను. నేను పైనున్న తొక్కతోనే కట్ చేశాను. మీకు నచ్చకపోతే తొక్క తీసైనా సన్నగా కట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో. అవి ఇంచుమించుగా నాకు ఈ గ్లాస్ తోటి ఇలా అంటే మొత్తం అవి కేజీ వరకు అయ్యాయండి. కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు. మనం కేజీ ఈ ముక్కలకి 1/2 కేజీ నువ్వులు అనేది వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో కారం ఏమీ వాడరు, ఉప్పు నువ్వులతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. నాకు దీంతో నేను మిగిలిన ముక్కలు కూడా వేశాను. మొత్తం 4 గ్లాసుల వరకు అయ్యేలాగా చూసుకున్నాను. ఇప్పుడు ఈ నువ్వుల్ని బాగా వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వేరొక బేసన్ తీసుకొని దాంట్లోకి మిక్సీ పట్టుకున్న ఈ నువ్వుల పొడిని కూడా వేసేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకున్నాక ఉప్పు వచ్చేసి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి. అదే దొడ్డుప్పు అంటాం కదా, దాన్ని కొంచెం ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకుంటామో 4 గ్లాసులు ఏదైనా కొలత తీసుకోండి. 4 గ్లాసులు అయ్యేలాగా ఆ 4 గ్లాసులకి 1/2 గ్లాస్ వరకు ఉప్పు అనేది వేసుకోవాలి. అంటే ఇంచుమించుగా 200 గ్రాములలా పడుతుంది. అలాగే ఒక స్పూన్ తోటి కొంచెం మెంతి పొడి, ఆవపొడి కూడా నేను అంటే పెద్ద స్పూన్తో అయితే ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి. చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్ల వరకు వేసాను. ఇదంతా వేసేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇంకా మనం ఏమి కారం కానీ ఇంకే పొళ్ళు ఏమీ కలపమండి. పోపు కూడా వేసుకోని అవసరం లేదు, అంత కమ్మగా ఉంటుంది. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా పొడిని మనం సపరేట్ ఒక బౌల్లో కలుపుకోవడం వల్ల మన ముక్కలకి ఎక్కువగా అనిపించింది అనుకోండి, ముక్కలు తక్కువగా ఉండి పొడి ఎక్కువగా అనిపిస్తే తీసి పక్కకు పెట్టుకోవచ్చు. అదే డైరెక్ట్గా మన ముక్కలలో కలిపితే మళ్ళీ తీయడానికి కుదరదు కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకొని కేజీ కాయలకి 1/2 కిలో నూనె అండి, నేను ఇక్కడ చూపించిన ఈ గ్లాస్తో ఫుల్ గ్లాస్ ఆయిల్ అనేది వేసేసి మొత్తం కలుపుకొని ఒక 3 డేస్ వరకు ఊరనివ్వాలి. అది ఊరితేనే ముక్క అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఉప్పు సరిపోకపోయినా కొంచెం ఎక్కువగా అనిపించినా కూడా, ఎక్కువగా అనిపిస్తే మామిడికాయ ముక్కలు కానీ లేదంటే ఇంకాస్త నువ్వు పొడి కానీ యాడ్ చేసుకోవచ్చు. తక్కువగా అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోండి 3 డేస్ తర్వాత. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, వద్దు అని అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి. ఎందుకంటే ఈ నువ్వుల ఆవకాయని మనము ఇప్పుడు పెట్టుకొని వర్షాకాలం కానీ చలికాలం కానీ తీసుకుంటాము ఈ పచ్చడిని. దానికోసమనే ఈ సమ్మర్లో ఈ కాయలు అనేది ఈ విధంగా పెడతారండి. అప్పుడు ఎందుకంటే ఒంటికి అప్పుడు మొత్తం వర్షాలు చలికాలం కాబట్టి ఒంటికి వేడి కోసం ఈ విధంగా నూపప్పుతోటి పచ్చడి అనేది పెట్టుకుంటాము. ఈ నూపప్పు పచ్చడిలో కంపల్సరీగా నువ్వుల నూనె మాత్రమే వేసుకోవాలండి. పల్లి నూనె వేస్తే టేస్ట్ అనేది బాగోదు. మాకు నువ్వుల నూనె దొరకదు అని అనుకునే వాళ్ళు ఆప్షన్ లేకపోతే అప్పుడు పల్లి నూనె వేసుకోండి. కానీ కంపల్సరీగా నువ్వు నూనె వేస్తేనే ఆ టేస్ట్, ఆ కమ్మదనం అనేది బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా వేసాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు చూస్తే మనకేమీ ఆయిల్ లేనట్టు ఉంటుంది, బట్ 3 డేస్ తర్వాత మంచిగా ఊరి బాగుంటుంది. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఇలా నువ్వుల మామిడికాయ పచ్చడి అనేది పెట్టుకోవచ్చు. తెలంగాణ సైడ్ చాలా ఫేమస్ ఇది. కారం అనేది ఏమీ వాడుకోము, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసుకోండి. ఎందుకంటే పిల్లలు కూడా ఈ మామిడికాయ పచ్చడి మనం మామూలుగా పెట్టుకునే వాటిల్లో కారాన్ని ఇష్టపడి తినరు కాబట్టి ఇలా పెడితే మాత్రం కంపల్సరీగా తింటారండి. మన ఒంటికి కూడా చాలా చలవ వేడించేస్తుంది. ఎందుకంటే వర్షాకాలము చలికాలము మనకి ఒళ్ళు చల్లగా ఉండి ఏమన్నా చిన్నగా జ్వరాలు అలా జలుబులు ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకొని తిన్న వాళ్ళ కమ్మగా ఉంటుందండి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.